వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి. ఏం పట్టుకొచ్చానో చూడండి, పనసకాయ. వాసన వస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. ఫుల్గా పండిన కాయ, కొంచెం చిన్న కాయ. నాకు ఎక్కడికి వచ్చిందంటే మా ఆపోజిట్ ఫ్లాట్ ఆంటీ వాళ్ళ చెట్టుకు కాసిందంట. సో చెట్టుకు పండిన కాయ తెచ్చి మాకు ఇచ్చారు. సో నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం కట్ చేసింది. గోల్డెన్ సార్లు తిన్నా కానీ నేను ఎప్పుడు కట్ చేయలేదు. సో నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కట్ చేసి మీకు చూపిస్తాను. అలాగే ఆ వచ్చిన పనస్తొనలతో కేక్ చూపిద్దాం అనుకుంటున్నాను. జాక్ ఫ్రూట్ కేక్. నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. మా ఫ్రెండ్ ఒకసారి చేస్తే తిన్నాను అనమాట. సో నాకు రెసిపీ చెప్పింది. అది కూడా హెల్దీగా, అంటే షుగర్ ప్లేస్లో బ్రౌన్ షుగర్, మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి ఇలా వేసి హెల్దీగా చూపిద్దాం అనుకుంటున్నాను. అది గనక హిట్ అయితే పనసకాయ కట్ చేసిన తర్వాత ఆ వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. అది గనక ఫట్ అయితే ఉండదన్నమాట. సో ఫస్ట్ అయితే ఇది కట్ చేద్దాము. అండ్ మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. కట్ చేస్తూ మంచి మాట చెప్పుకుందాం. మంచి మాట కావాలి కదా. సో ఫస్ట్ అయితే ఈ పనసకాయకి ఒక లక్షణం ఉంది. ఏంటి అంటే పాలు వస్తాయి. కట్ చేయగానే ఒక గమ్ లాగా పాలు వస్తాయి. అదేంటంటే సాగుతుంది అనమాట. చీజ్ కనుక ఇలా సాగుతుంది చూసారా, అలా సాగుతుంది. సో దీనికి కొబ్బరి నూనె కానీ రిఫైన్డ్ ఆయిల్ కానీ ఏదో ఒకటి నైఫ్కి రాసుకోవాలి. ఒక్క సెకండ్, 1 సెకండ్. నేను క్లాత్ తెచ్చుకుందాం అని వెళ్ళాను. సో ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓం నమః శివాయ. అబ్బా, పనస పొట్టు కూర, పనస పొట్టు బిర్యానీ. ఇదిగో పాలు వచ్చినాయి బయటికి. ఇది తుడవాలి, గమ్లాగా వచ్చేస్తాయి. నేను మా బాబాయ్ కట్ చేస్తుంటే చూసేదాన్ని. ఇట్లా నైఫ్కి ఆయిల్ రాసుకుంటూ కట్ చేసేవాళ్ళు. సో రెడీ, 1 2 3. గిన్నె వచ్చి పడింది. చాలా ఈజీగా కట్ అయిపోయింది. బాగా పండుంది కదా, సాఫ్ట్గా ఉంది. సో ఈజీగా కట్ అయిపోయింది. అసలు వాసన వస్తుంది, గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది. ఇల్లంతా ఇదే వాసన. సో ఇప్పుడు నేను గింజలు వచ్చాయి. ఈ గింజలతో ఏం చెప్పాను నేను మీకు? పనస గింజల కుర్మా. మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాకు మొన్న మెసేజ్ చేశారు. అంటే మెసేజ్ కాదు, మెయిల్ చేశారు. ఇన్స్టా నేను చూసి చాలా రోజులు అయింది. మెయిల్ చేశారు. మెయిల్లో చెప్పారనమాట, పనస గింజల కుర్మా ట్రై చేశాము, అద్భుతంగా వచ్చిందని. మా బాబాయ్ కూడా కట్ చేస్తుంటే ఇలా గిన్నె పెట్టుకునేవాళ్ళు పక్కన. ఆల్రెడీ మీకు చెప్పా కదా, ఇలా కట్ చేసి తీసి అందులో అలా వేసేవాళ్ళు. చుట్టూ కూర్చునేవాళ్ళం. ఫట్మన్ అయిపోయేది. ఎంత తీయగుందో. దీంతో కేక్ చేస్తే షుగర్ అయ్యవసరలా. సూపర్ స్వీట్ గింజలతో కుర్మా. సో ఇప్పుడు తొనలు బయటికి తీస్తూ మంచి మాట చెప్తున్నాం. మంచి మాట ఏంటంటే, మన పెద్దవాళ్ళు సామెతలు చెప్తారు కదా. ప్రతి సామెత మన రియల్ లైఫ్తో కనెక్టెడ్. అందులో ఒక సామెత చెప్తా. ఏంటంటే, యథార్థవాది లోక విరోధి. అంటే అర్థం తెలుసా? అర్థం ఏంటంటే, యథార్థం అంటే ఏంటి? నిజం. యథార్థవాది అంటే నిజం చెప్పేవాళ్ళు. లోక విరోధి అంటే లోకానికి విరోధులు అని చెప్పి. అంటే ఈ ప్రపంచంలో నిజం చెప్పేవాళ్ళు ఎప్పుడూ పీపుల్కి నచ్చరు. లోక విరోధి, లోకానికి నచ్చరు అని చెప్పి. కావాలంటే చూడండి, అబద్ధాలు చెప్పి నటించి చెయ్యని పనులు చేస్తున్నాము అని మీకు చెప్పి అలా చేసే వాళ్ళందరినీ జనం తొందరగా నమ్ముతారు.
చాలా చూస్తూ ఉంటాం. ఫలానా చోట కిట్టీలు చిట్టీలు కట్టించి మోసపోయారు, అవి చేశారు ఇవి చేశారు అని మనకు అనిపిస్తుంది. అలా ఎలా నమ్ముతారు తెలియని వాళ్ళని అని చెప్పి. సో ఏంటంటే అబద్ధాలు చెప్పే వాళ్ళకి పీపుల్ తొందరగా కనెక్ట్ అయిపోతున్నారు ప్రజెంట్ సొసైటీలో. సో అబద్ధాలు చెప్పి నటించే వాళ్ళ చుట్టూ ఎప్పుడూ జనం గుంపులు గుంపులుగానే ఉంటారు. నిజం చెప్పి ట్రూత్ ఫ్యాక్ట్ మాట్లాడే వాళ్ళు ఉంటారే, వాళ్ళ దగ్గర ఎవ్వరూ ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. కానీ ఎప్పటికైనా అంతిమంగా విజయం నిజం చెప్పే వాళ్ళదే అవుతుంది. సో నిజానికి అంత పవర్ ఉంది. సో ఇవాళ మంచి మాట ఏంటంటే యథార్థవాది లోక విరోధి అని చెప్పి అబద్ధాలు చెప్పే వాళ్ళకి పీపుల్ తొందరగా కనెక్ట్ అవుతారు, మంచిగా ఉన్న వాళ్ళని నమ్మరు. కానీ మనం ఏదైనా ఒక పని చేసినా ఎవరితో అయినా, ఇప్పుడు చాలా మంది బిజినెస్ డీలింగ్స్ పెట్టుకుంటారు, చాలా ఉంటాయి. సో ఒకసారి మనిషిని అంచనా వేసుకోవడానికి ప్రయత్నించాలి వాళ్ళు ఏంటి అనేది. అప్పుడు మనం తొందరగా మోసపోకుండా ఉంటాం. అదనమాట. అబ్బా నేను ఉండలేకపోతున్నా తినకుండా. ఎంత స్వీట్గా ఉందో ఏంటో. ఈ కాయలో పాలు కూడా పైన వచ్చే గమ్ము లాంటి పాలు కూడా తక్కువ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఇలా పనసకాయ కట్ చేశారా? నేనైతే ఫస్ట్ టైము చెప్పాను కదా మా చిన్నప్పుడు మెమరీ. అసలు ఈ పనసకాయ నాకు అసలు ఫస్ట్ ఇష్టం ఉండేది కాదు. మా బాబాయ్ ఎప్పుడన్నా హాలిడేస్కి వెళ్ళినప్పుడు లేదా మా ఊరు వస్తున్నప్పుడు ఉంటే చెట్టుకి రెడీగా కట్ చేసి తెచ్చేవాళ్ళు. నేను అవి తెస్తే ఇంట్లో ముక్కుకి క్లాత్ కట్టుకొని తిరిగేదాన్ని. అంటే నాకు ఆ వాసన అంటే అంత పడేది కాదు. కానీ ఒక్కసారి తిను 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 అని మా అక్క వాళ్ళు మా కజిన్ వాళ్ళు బతిమలాడితే ఒక్కసారి తిన్నాక అసలు టేస్ట్ ఏంటో అర్థమైంది. కాబట్టి మనం స్మెల్ చూసి వాసన చూసి అది ఏంటి అనేది అంచనా వేయకూడదు. ఒక్కసారి తింటే అసలు రుచి ఏంటో తెలుస్తుంది. అది తిన్నాక నేను బాగా లైక్ చేశాను. నా ఫేవరెట్ ఫ్రూట్, వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫ్రూట్ పనసకాయ అండ్ సపోటా. ఇంకా మామిడికాయ అంత పెద్ద ఇష్టం లేదు. జనరల్లీ మామిడికాయ అంటారు కదా అందరూ. నాకు బేసిక్గా మామిడికాయలో చెరుకు రసం మామిడికాయ అని ఉంటుంది, అదంటే బాగా ఇష్టం. ఆ ఫ్లేవర్ కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇంకోటి నన్ను చాలామంది ఈ మధ్య కమెంట్స్లో అడిగారు. ఆ మధ్య ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫ్రీక్వెంట్గా వచ్చిన ఒక కమెంట్ అనమాట, అక్క మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఒకసారి మీ ఫ్రెండ్స్ వాళ్ళ గురించి చెప్పరా అని చెప్పి. నాకు ఫ్రెండ్స్ విషయంలో కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే నేను స్కూలింగ్ చదివేటప్పుడు, ఇంటర్మీడియట్లో, డిగ్రీలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో లేదు, నెక్స్ట్ ఎంటెక్, ప్రతి చోట అండ్ ఇప్పుడు పెళ్ళయ్యాక అండ్ ఇప్పుడు ప్రతి స్టేజ్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి స్టేజ్లో స్కూలింగ్లో ఉన్నారు, తర్వాత ప్రతి స్టేజ్లో కాలేజ్ మారిన ప్రతిసారి ఉంటారు కదా. నాకు ప్రతి స్టేజ్లో కామన్గా ఉన్న ఫ్రెండ్ ఎవరు అంటే ఒక పేరు శ్వేత. నాకు స్కూలింగ్లో ఉన్నారు, ఇంటర్లో అదే పేరుతో ఫ్రెండ్ ఉన్నారు, డిగ్రీలో అదే పేరుతో ఫ్రెండ్, పీజీలోనే లేదు, ఎంటెక్లో ఉన్నారు, పెళ్ళయ్యాక మేము ఉండే ఇంటి దగ్గర ఉన్నారు, అండ్ ఇప్పుడు కూడా ఈ స్టేజ్లో కూడా. నాకు అదే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో శ్వేత అనే పేరుకి నాకు ఎక్కడో అవినాభావ సంబంధం ఉంది అని చెప్పి. సో ప్రతి స్టేజ్లో నాకు ఆ పేరుతో ఫ్రెండ్ ఎలా ఉన్నారో వాళ్ళే నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. 10th అంతే, ఇంటర్లో అంతే, డిగ్రీలో అంతే, ఎంటెక్లో అంతే, పెళ్లి తర్వాత ఇప్పుడు ప్రతి స్టేజ్లో అదే పేరున్న అమ్మాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా. బెస్ట్ ఫ్రెండ్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో నన్ను చాలా మంది అడిగారు ఒక్కసారి మీ ఫ్రెండ్ వాళ్ళ గురించి చెప్పండి అని. సో నా ఫ్రెండ్ అయితే శ్వేత, అన్ని స్టేజెస్లోనూ శ్వేతని. అదే వెరైటీ నా విషయంలో అయితే, అది చాలా వెరైటీగా అనిపిస్తుంది. అదేంటో శ్వేతకి నాకు చాలా మంచి, ఆ పేరుతోనే నాకు ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పి. సో ఇప్పుడైతే ఇన్ని తీసా, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఫటాఫటా అని చెప్పి కట్ చేసేస్తాను, ఇంకా మాటలు ఆపేసి. దీని తర్వాత కంటిన్యూషన్ జాక్ ఫ్రూట్ కేక్.
అంత కాయ కోస్తే ఇదిగో ఇన్ని తొనలు వచ్చాయి. యాక్చువల్లీ కాయ ఇంకా తొన తయారవ్వ, అంటే చిన్నగా తొనలు ఉండగానే పండిపోయింది కాబట్టి ఎక్కువ తొనలు రాలేదు, చిన్నగా ఉన్నాయి. సో నేను కోస్తూనే ఒక 10 తొనలు అయితే తినేసాను. ఇంక ఇవే ఉన్నాయి. ఇవి నేను ఇంట్లో ఎవరికి పెట్టను, ఎందుకంటే నేను కేక్ చేయాలని చెప్పా కదా. సో ఈ తొనలతో ఇప్పుడు నేను జాక్ ఫ్రూట్ కేక్, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా తినే విధంగా జాక్ ఫ్రూట్ కేక్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. అది కూడా ఏంటి, హిట్ అయితేనే చూపిస్తాను కేక్, ఫట్ అయితే మాత్రం చూపించను. ఓకేనా? వీడియో అయితే ఇలా కంటిన్యూ అవుతుంది. ఒక 10 తొనల పనస్తొనల గుజ్జు తీసుకున్నా. 1 కప్ గోధుమ పిండి, 1/2 కప్పు బ్రౌన్ షుగర్ పౌడరు, 1/2 కప్పు మిల్క్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. 10 పనస్తొనల్ని గుజ్జు చేసుకున్నాను. దాంట్లో 1/4 కప్పు బ్రౌన్ షుగర్ని పొడి చేసుకున్నాను. అది బ్రౌన్ షుగర్. అది కూడా ఏంటంటే పనస్తొనలు బాగా స్వీట్గా ఉంటాయి, అది కూడా వెయ్యవసరలా. యాక్చువల్లీ ఇవి కూడా స్వీట్గా ఉన్నాయి, అయినా నేను కొంచెం వేసాను అన్నమాట, 1/4 కప్పే. అండ్ 1/4 కప్పు రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ డైట్ చేసే వాళ్ళైతే ఆయిల్తో చేసుకోండి, డైట్ ఫ్రీ కాకపోతే కనుక బటర్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి 1 కప్పు గోధుమ పిండి. మామూలుగా అయితే మైదాతో చేస్తాం కదా కేక్, ఇది వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. అంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు స్నాక్ తినాలి అనిపించినప్పుడు, కేక్ తినాలనిపించినప్పుడు ట్రై చేయొచ్చు కదా అని చెప్పి ఇలా చేశాను. సో నేను గోధుమ పిండి వేశాను. అండ్ 1 టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనకి కేక్ కన్సిస్టెన్సీ రావాలి కదా, దానికోసం పాలు వేసుకోవాలి. కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మన కేక్ మిక్స్ ఎలా వస్తుంది, కన్సిస్టెన్సీ తెలుసు కదా, కొంచెం జారుడుగా అలా వచ్చే వరకు కొంచెం కొంచెంగా పాలు వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒక్కసారి వేయొద్దు పాలు. నేను 1/2 కప్ తీసుకున్నా కానీ అలా కొంచెం కొంచెంగా పోసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ కలుపుకున్నాను అనమాట. సో నాకు 1/2 కప్ ఎగ్జాక్ట్గా సరిపోయాయి. ఇదే ప్రొసీజర్లో మనం మ్యాంగో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇది ఓవెన్లో చేస్తున్నాను. మీరు కనుక ఓవెన్లో చేయకూడదు, ఓవెన్ లేదు అనుకుంటే కనుక నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. ఏదైనా మందంగా ఉన్న గిన్నె పొయ్యి మీద పెట్టుకొని చిన్న స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. తర్వాత అందులో ఆ స్టాండ్ మీద ఈ గిన్నె పెట్టేసేసి మూత పెట్టేసి ఆవిరి బయటకు వెళ్లకుండా క్లోజ్ చేసేస్తే మనకి కేక్ అనేది 20 minutes to half an hourలో రెడీ అయిపోతుంది. అది ఓవెన్ లేని వాళ్ళకి. ఓవెన్ ఉంటే కనుక నేను 180 degrees దగ్గర 20 minutes ప్రీహీట్ చేసి పెట్టాను. తర్వాత సేమ్ 180 to 200 ఆ టెంపరేచర్లో పెట్టుకుంటే మనకి 10 to 15 minutesలో కేక్ అయితే రెడీ అయిపోతుంది. ప్రీహీటింగ్ ఓవెన్కి చేసుకోవాలి, గిన్నెలో చేసినా కూడా ప్రీహీటింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చూడండి 20 minutes టైం పెట్టాను అండ్ 180 degrees అబవ్ పెట్టాను కొంచెం. సో నాకు 10 నిమిషాలకే చక్కగా ఇలా కేక్ అయితే బాగా పొంగింది. బేకింగ్ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా. సో తర్వాత ఒకసారి టూత్ పిక్తో కానీ దేంతో అలా చెక్ చేసుకొని అంటుకోకుండా ఉంది అంటే కనుక మన కేక్ రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ అది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ తర్వాత అయితే కేక్ అయితే రెడీ అయిపోయింది. తీసి కొంచెం ఆ వేడి ఆరే వరకు నేను పక్కన పెట్టి ఉంచాను. సో ఇదిగోండి మన జాక్ ఫ్రూట్ కేక్ అయితే రెడీ అయింది. ఇదే ప్రొసీజర్లో మనం మామిడికాయ గుజ్జుతో కూడా చేసుకోవచ్చు. బనానాతో ఆల్రెడీ నేను చూపించాను మీకు. మా అమ్మాయి ఏం చేసిందంటే నేను చల్లారుతుంది కదా అని చెప్పి పక్కన పెట్టి ఉంచితే ఈలోగా భవిష్య దానికి ఒక చిన్న హోల్ పెట్టింది. పక్కన కనిపిస్తుందా చిన్న హోల్, అక్కడ కట్ చేసుకొని తినేసింది. కట్ చేసిన దాకా కూడా ఉండలేదన్నమాట. నేను అది పక్కన పెట్టేసి బాత్ అని వెళ్ళొచ్చే టైంలో కట్ చేసేసింది, తినేసింది. సో ఇదిగోండి ఇలా అయితే వచ్చేసింది. తర్వాత చూడండి ఎంత మంచి కలర్లోకి అయితే వచ్చిందో కేక్. సో తర్వాత మన జాక్ ఫ్రూట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. స్పెషల్ స్నాక్ ఫర్ వెయిట్ లాస్ ఆల్సో. సో అదిగోండి భవిష్య తిన్న పార్ట్. సో తర్వాత మనం దీన్ని కట్ చేసుకొని తినేయడమే. మీకు కావాలంటే పిస్తా వేరే ఇవి కూడా వేసుకోవచ్చు. సో మొత్తానికి పనసకాయ కేక్ అయితే నేను చేసేసాను. మార్నింగ్ అంటే ఇవాళ మార్నింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత నేను పనసకాయ కటింగ్ అయితే చేశాను. ఆల్రెడీ ఆ క్లిప్పింగ్ చూశారు కదా. అది చూశాక ఇది ట్రై చేశాను అనమాట. బాగుంటే మీకు చూపిద్దాము, లేదంటే కనుక ఈ క్లిప్పింగ్ తీసేద్దాం అనుకున్నా. అద్భుతంగా అంటే అద్భుతంగా వచ్చేసింది. ఆల్రెడీ నేను కట్ చేసేటప్పుడే ఒక ముక్క అయితే టేస్ట్ చేశాను. అండ్ ఇంకోటి ఇది డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే వెన్న ఇలా కొంచెం ఆయిల్ వేసా, మైదా పిండి ఇలా గోధుమ పిండి వేసా, నెక్స్ట్ ఇంకా బ్రౌన్ షుగర్, కొంచెం బ్రౌన్ షుగర్ పిండి బట్టి వేసాను. అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను. ఇది మీ దగ్గర పనసకాయ ఉంటే, పనస్తొనలు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే ప్రొసీజర్
పనసకాయ గుజ్జు ప్లేస్లో మామిడికాయ కూడా వేసుకోవచ్చు, మ్యాంగో కేక్ కూడా చేసుకోవచ్చు. మీరు మ్యాంగో కేక్ ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ చేసేది చెప్పండి. నా కోట అయిపోయింది. ఇది ఇంట్లో అందరికి షేరింగ్. భవిష్య ముక్క, అభి ముక్క, అట్లా అందరికి షేరింగ్ ఇవ్వాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాబాయ్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే ఈవినింగ్ 8 o'clock అయింది. నేను ఇప్పుడు చేశాను ఇది. నా అవతారం చూసి దడుచుకోకండి. బాబాయ్.